ఏదో మాట్లాడాలని ఫోన్ చేసావు. అది రా, ఈ రోడ్లో వెళ్దాం. వద్దు, ఇటు వెళ్దాం. పర్లేదు, ఇటే వెళ్దాం. రా, నేను చెప్తాను రా. ఇది షార్ట్ కట్. మంచి టైం దొరికింది. తన ముందు నేను శ్రీరామచంద్రుడిలా నటించడానికి ఇదే మంచి ఛాన్స్. హలో. నీచమైన పని. ఏ ఉద్యోగం దొరకపోతే కూలని అలా చేసుకొని బతకచ్చుగా. ఉళ్ళమ్ముకొని మరీ బతుకుతున్నారు. అసహ్యం కాదు. వీళ్ళకి హెచ్ఐవి వచ్చి ఆ జబ్బుని వేరే వాళ్ళకి అంటించి వాళ్ళని చంపి వీళ్ళు చేస్తున్నారు. ఇన్నైనా చెప్పు, నాకు ఈ సెక్స్ వర్కర్లను చూస్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. నువ్వేదో మాట్లాడాలన్నా? ఏం లేదు. సరే వెళ్దాం, పద. నేను ఈరోజు నా గురించి మొత్తం చెప్పేద్దాం అనుకున్నాను. ఇతన్ని చూస్తుంటే అసలు ఈ వృత్తిని అసహించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ విషయం చెప్తే ఓ మంచి స్నేహితుడిని పోగొట్టుకుంటాను. ఆటో, సికింద్రాబాద్ వస్తావా? లేదు మేడం, రాను. అదిగో గురు నీ లవరు. ఎక్కడ్రా? ఆటో. అన్ని ఐటమ్స్ తీసుకొని మీరు కిందకి దిగండి రా. అలాగే గురు. వాడు దొరికితే వేసేయండి. ఓకే గురు. లేదంటే నాకు ఫోన్ చేయండి. అలాగే గురు. ఆటో, ఆటో. సికింద్రాబాద్ వస్తావా? ఎక్కడ మేడం? విజయ్, ఒక్క నిమిషం. రాజా. హే రాజా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను బాగున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా పెద్దమ్మ గారిని చూడ్డానికి ఊరు వెళ్తున్నాను. ఏ ఊరికి వెళ్తున్నావు? వైజాగ్. పద, నేను వస్తాను. వద్దు, నన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేయండి చాలు. సరే పద. నువ్వు వెళ్ళిపోవయ్యా. వస్తాను. విజయ్, ఐ లవ్ యూ. విజయ్, ఐ లవ్ యూ. చెప్పు. శివ, ఎక్కడున్నావు? ఎందుకురా? ఒక మెసేజ్ వచ్చింది. ఆ రాముగాడు హోటల్లో పేకట ఆడుతున్నాడంట. పక్కా మెసేజా? పక్కా. రేయ్, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ దొరికితే అక్కడ వేసేయండి. సరే గురు. గురు, 4 ఫ్లోర్లు ఎత్తుకేసాం, ఎక్కడో లేడు. 4 ఫ్లోర్లలో లేడంటే ఈ ఫ్లోర్లోనే ఉండుంటాడు. మీరు అటు వెళ్ళండి. మీరిటు. రై, 5 లక్షల రూపాయలు తగ్గిన ఒప్పుకోద్దు. అయ్యో, బట్టలు వేసుకుంటాను కదా, తలుపు తీసా. వచ్చాయి 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 వచ్చాయి. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. ఏయ్, ఎక్కో. కూర్చో. ఎవరు నువ్వు? నువ్వెవరు? ముందు నువ్వు చెప్పే. మా ఊరు గుంటూరు పక్కన చిన్న విలేజ్. ఒక బజ్జీ ఇవ్వు.
ఇది ఇక్కడ ఉండదగింది కాదు. బోండాలు ఎలాగమ్మా? 10 రూపాయలకి 5. ఆ, ఒకటి 2 రూపాయలు. ఒక 5 రూపాయలకి ఇవ్వండి. 5 రూపాయలకంటే ఇయ్యమ్మా. భలే ఉన్నాయి బోండాలు. ఎవరు నీ కూతురా? అదెవరైతే నీకెందుకయ్యా, వచ్చిన పని చూసుకుని పోతా ఉండు. ఈ మందు కొట్టు దగ్గర వయసు వచ్చిన పిల్లతో వ్యాపారం చేస్తున్నావు. నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఆ, దీన్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని నేను నా కూతుళ్ళు మన్ను తిని బతకాలా? ఇలా బజ్జీలు బోండాలు అమ్ముకుని ఎన్నాళ్ళు ఇలా జీవిస్తావు? ఈ పిల్లకి పెళ్ళి ఎలా చేస్తావు? ఓ పని చేయి, ఈ అమ్మాయిని నాతో పాటు హైదరాబాద్ పంపించు. కొద్ది రోజుల్లోనే పెద్ద సినిమా హీరోయిన్ చేసేస్తాను. హీరోయినా? హీరోయినే. లక్షలకి లక్షలు సంపాదించుకోవచ్చు. రమ్యకృష్ణ, రంభ, సిమ్రాన్లు ఉన్నారే, వాళ్ళలాగా పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు. నీకెందుకు, నేను చేస్తాను కదా. ఇదిగో 1,00,000 రూపాయలు ఉన్నాయి, అందాక ఉంచుకో. బొట్టలో పడ్డట్టు. ఇదేదో బాగుంది. ఇది నిజంగా హీరోయిన్ అయితే చేతి నిండా డబ్బు వస్తుంది. దీని పీడ ఎరగడవుద్ది. సినిమా హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చి సిల్క్ అని పేరు పెట్టి బార్ డాన్సర్ని చేసి చివరికి ప్రాస్టిట్యూట్ని చేశారు. సిల్క్ అంటే నువ్వా? నన్ను నువ్వు చూసావా? పేరు మాత్రమే విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. నా గురించి చెప్పాను కదా, మరి నీ సంగతి ఏంటి? నా పేరు శివరాజ్. నేను డిగ్రీ పూర్తి చేశాను. మాదొక పూర్ ఫ్యామిలీ. చూడు, నేను నిన్ను గుళ్ళో చూసినప్పుడే నీ మీద మనసు పడ్డాను. నువ్వు ఇలాంటి అమ్మాయివని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళ కోసం ఇదంతా చేశావని నాకు అర్థమైంది. ఇక్కడితో ఇవన్నీ ఆపేశాయి. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను ఎలాంటిదాన్నో తెలిసి కూడా లవ్ చేస్తున్నాను. నీ ఇష్టం, కానీ ఆ అమ్మాజీ. అమ్మాజీయా? నేను చూసుకుంటాను, నువ్వు బండెక్కు. సరే అక్క. బాగున్నారా? తిన్నగా విషయానికి వచ్చేస్తాను. నేను తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని చేసుకుంటావా? లేకపోతే నిన్ను అనుకున్నావా? ఏయ్, వద్దు శివా. రావణుడికి 10 తలలే, ఈ శూర్పణఖకి 16 తలలు. అందులో ఒక్క తలకి కూడా నువ్వు ఆలోచించే అవకాశం ఇవ్వద్దు. దాన్ని వదిలేసి నీ కింద చేతులు కట్టుకుని పడుండడానికి నేను నీ అసిస్టెంట్ని కాదు, నీ అబ్బనే. వేడికి కొడితే ఓడదెబ్బ, మనసు పెట్టి కొడితే మరణ దెబ్బ, కోపం వచ్చి కొడితే కొసరు దెబ్బ, కళ్ళు మూసి కొడితే కడదెబ్బ, చీటికేసి కొడితే చీరుత దెబ్బ, అగ్గి నలిపి కొడితే అసలు దెబ్బ, తొడ చరిచి కొడితే తొలి దెబ్బ, కాలు మీద కాలేసి కొడితే కాటి దెబ్బ, చిరాకెత్తి కొడితే చివరి దెబ్బ. ఈ అన్ని దెబ్బలు కలిపితే శివ దెబ్బ. పద విజయ్. రేయ్, నువ్వు మళ్ళీ నా గడప తొక్కేలా చేస్తాను. ఏయ్, నేను మళ్ళీ రాను. నేను మళ్ళీ వచ్చిపోతే నువ్వు చచ్చిపోతావే.